హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం యాడ్ డేటా లిమిట్ అనే ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం. అంటే పవర్ బిఐలో ఇది లైక్ మెయిన్లీ దీని యూజ్ ఏంటంటే లైక్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్కి యూజ్ చేస్తుంటాం. అది ఈ ఫీచర్ ఎప్పుడు వచ్చిందంటే లైక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చింది, అంటే 2024 ఆగస్ట్లో వచ్చింది. మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, ఎవరికి తెలియదు. నేను వాళ్ళ దృష్టిలో నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి ఏంటంటే యాడ్ డేటా లిమిట్ గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంది ఇంటర్వ్యూలోకి. సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మీరు ఏది యూజ్ చేశారన్నప్పుడు ఈ పాయింట్ కూడా మనం చెప్పొచ్చు, ఓకేనా. సో ఒకసారి చూద్దాం ఎలా ఫార్మాట్ చేయాలి ఏంటో మనం మొత్తం ఒకసారి తెలుసుకుందాం, అంటే కాన్ఫిగర్ ఎలా చేయాలి. ఓకే, సో నేను పవర్ బై డెస్క్టాప్లోకి వచ్చానంటే ఇక నేను ఒక టేబుల్ విజువల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ సమ్ టేబుల్ విజువల్. ఈ టేబుల్ విజువల్లో నేను లైక్ ఇంగ్లీష్ ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్కువ రోస్ ఉన్నాయి దీంట్లోనే. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ దీనికి సేల్స్ అమౌంట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ప్రతి సింపుల్, ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. సేల్స్ అమౌంట్, యా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ ప్రోడక్ట్కి రెస్పెక్ట్ టు సేల్స్ మన ఫిల్టర్ కాంటెస్ట్ మనకి చూపిస్తుంది. ఎవ్రీ ప్రోడక్ట్ ఎవ్రీ సేల్స్ మనకి చూపిస్తుంది. బట్ మనకి ఏంటంటే ఇది లాంగ్, అంటే ఎక్కువ ఉన్నాయి, మోర్ నెంబర్ రోస్ ఉండటం వల్ల ఇట్లా మనం స్క్రాల్ చేస్తున్నాం. ఓకే ఫైన్, ఇక్కడ దాకా ఓకే. బట్ మనకి 1000 రోస్ ఉంటే, 2000 రోస్ ఉంటే అప్పుడు మనకి ఇబ్బందే కదా, ప్రాబ్లమే కదా. అలాంటప్పుడు ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఒక 10 రోసే కావాలి రిస్ట్రిక్ట్ చేయడానికి, ఆర్ సమ్ టెస్టింగ్ చేయడానికి కూడా మనకి ఒక 10 రోసే కావాలి. ఆర్ ఎండ్ యూజర్ ఏమంటారంటే నాకు అన్ని రోజు అవసరం లేదు, ఈ విజువల్ మీద యాజ్ ఆఫ్ నౌ దీని మీద నాకు డిపెండెన్సీ అయితే ఏం లేదు, ఫ్యూచర్లో చూస్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్లిక్ చేయండి, లైక్ ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్ కనిపిస్తుంది కదా. ఓకే, దీని మీద మీకు ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను మీకు. ఓకే, దీని మీద 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్, ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇలా క్లిక్ చేసినాక మీకు యాడ్ డేటా లిమిట్ కనిపిస్తుందా మీకు, యాడ్ డేటా లిమిట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒకటి వస్తుంది, అంటే ఎంత లిమిట్ చేయాలంటే ఐ జస్ట్ వాంట్ టు లిమిట్ ఫర్ 5 రోస్. సారీ 5 రోస్. ఓకే, ఇప్పుడు మనకి టాప్ 5 రోసే కనిపిస్తాయి, చూడండి కనిపిస్తుందా మీకు. ఫిల్టర్ అయింది కదా, ఇందాక మన ఎన్ని రోస్ కనిపించినాయి, మనకి ఇప్పుడు ఫిల్టర్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాలంటే 10 అంటే ఐ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇయర్ 10. ఇప్పుడు నాకు 10 రోస్ అయితే కనిపిస్తాయి, చూసారా ఇట్లా. సో ఇప్పుడు దీనివల్ల బ్యాక్ ఎండ్ ఏం మీరు అడగొచ్చు, లైక్ టాప్ అండ్ ఫంక్షన్ కూడా సేమ్ ఇదే చేస్తాను అంటే అఫ్ కోర్స్ ఇదే చేస్తాను టాప్ అండ్ ఫంక్షన్, బట్ మీద డాక్స్ రాసిను అలా చేయకుండా ఐ కెన్ ఏబుల్ టు డూ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు కాంట్ క్లిక్ చేయండి, గో టు ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ అనలైజర్, క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ రికార్డింగ్, రీఫ్రెష్ విజువల్స్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ టేబుల్. ఓకే, కాపీ క్వరీని కాపీ చేస్తాను. ఇది సేమ్ థింగ్ నేను లైక్ ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న టాప్ అండ్ ఫంక్షన్ సేమ్ సిమిలర్గా మనం ఏదైతే రాస్తున్నామో బిహైండ్ ద సీన్ కూడా మనకి ఇదే ప్రింట్ అవుతుంది. కాకపోతే మనకి ఏంటంటే ఈజీ చేయడానికి ఇలా ఇచ్చేసారు అనమాట. ఓకే, ఒక జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో కూడా మనం యూ కెన్ ఏబుల్ టు అచీవ్ సేమ్ థింగ్, బట్ బిహైండ్ ద సీన్స్ మాత్రం ఈ కోడ్ అయితే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి అర్థం చేసుకోవాలి పాయింట్. మీకు అర్థమైంది కదా, ఏం లేదు, మనం రోస్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నామండి. కొత్తగా నేర్చుకునేది ఏదైతే ఏమీ లేదు, బట్ రోస్ని మనం రిస్ట్రిక్ట్ చేసేది మనం ఇక్కడ మనకి తెలియాలన్నమాట. ఓకే, ఈ పాయింట్ మనకి మెయిన్ ఇక్కడ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యాడ్ డేటా లిమిట్. వద్దనుకోండి, యూ కెన్ అగైన్ క్లియర్ దిస్ ఫిల్టర్ యాజ్ యూజువల్. ఓకే, సో ఎప్పుడు మీకు అయితే యూజ్ అవుతుందండి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. ఐ మీన్ ఇంటర్వ్యూలో అయినా, లేదా మీకు ఒక్కోసారి రిపోర్ట్ స్లోగా లోడ్ అవుతున్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ మీకు ఎక్కడో చోట ఖచ్చితంగా యూజ్ అయితే. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.